హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సైజ్ 1.2లోని 1 2 3 ప్రాబ్లమ్స్లోని 1 2 3 కంప్లీట్ చేశాను. థర్డ్ ప్రాబ్లంలోని 1 ప్రాబ్లం కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూస్తాము. 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్. బిఫోర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ ప్రాబ్లం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. So now I am telling about 7√5 is irrational. ఎవరైనా 10th క్లాస్కి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఆన్లైన్ మ్యాథ్స్ ట్యూషన్స్కి జాయిన్ కావండి. 7√5 is irrational. Same. Let us assume that that 7√5 is rational. Directly we can't prove this, it is irrational. So we have to take contradiction method. సో ఇక్కడ ఆపోజిట్గా అనుకొని 7√5 అనేది రేషనల్ అని తీసుకొని ఇర్రేషనల్గా చూపిస్తాము. ఇప్పుడు ఇది రేషనల్ అని అనుకుంటే 7√5 a/b రూపంలో ఉంటుంది, వేర్ a and b ఆర్ ఇంటీజర్స్. Now cross multiplication, 7√5 into b. Here numerator is there 7, so that's why you have to here multiply with 7. That's why here this side 7 comes under division. √5 a/b into 7 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇది మనము √5 అనేది మనము రేషనల్ ఇర్రేషనల్ తెలిస్తే మనము 7√5 అనేది రేషనల్ అని చెప్పవచ్చు. ఇక్కడ 7 అనేది న్యూమరేటర్ కాబట్టి ఇటు సైడ్కి తెచ్చుకున్నాము. √5 into 7/a/7/b. Here since a and b are integers, 7 comma a comma b and 7 are integers. Here integers అయితే a/7/b అనేది ఏమవుతుంది, ఈజ్ రేషనల్. ఇది రేషనల్ అన్నప్పుడు ఇక్కడ ఈక్వలెంట్గా √5 ఉంది. సో √5 ఈజ్ రేషనల్. But we have proved that √5 is irrational in before classes in our videos. But this contradiction, our assumption is wrong. So but this contradiction, the fact that √5 is irrational. √5 is irrational. So we conclude that 7√5 is irrational. This is the proved. 7√5 is irrational. Thank you for watching. Please subscribe my channel. Please join online classes. Thank you.